హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ఆదివారం అండి, పునరుద్ధానపు దినం. మన ప్రభు మరణమును జయించి లేచిన రోజు. ప్రతి వారం మనం గుర్తు చేసుకోవాలి, మనం జీవము కలిగిన దేవునిని ఆరాధిస్తున్నాం. మరణించి తిరిగి లేచిన సజీవుడైన క్రీస్తు బిడలుగా మనం ఉన్నామన్నది గుర్తుపెట్టుకోవడం. 6 రోజులు మన పనులు చేసుకున్న ఒక రోజు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో మనం ఆనందించటం, ఆరాధించటం, ప్రార్థించటం అత్యవసరమన్న సంగతి. మరి ముఖ్యంగా అంచె దినాల్లో మనం చల్లారిపోకుండా ఉజ్జీవించబడాలంటే మందిరాన్ని మరువకూడదు. రండి, మందిరానికి వెళ్ళక ముందు ఒక చిన్న ధ్యానం. పరిశుద్ధుల నీకు భద్రములయ్యా, కనీసం వారమునికి ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళి నిన్ను ఆరాధించాలని, వారానికి ఒకసారైనా ఉపవాస ప్రార్థనలో పాల్గొని ప్రార్థించాలని, మా మట్టుకు మేము హృదయ శుద్ధిని కాపాడుకుంటూ మరనేకుల రక్షణార్థమై మీ సన్నిధిలో విజ్ఞాపన చేయాలనే ఆశ మా ఒక్కొక్కరికి నీ కలుగు చేయము. ఈ ఉదయకాలం మాతో మాట్లాడమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు యొక్క మనస్సును చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి చదువుతున్నాను. ఫిలిప్పులో ఉన్న క్రీస్తునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయినది. మన తండ్రి యొక్క దేవుని నుండి, ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానము కలుగునుగాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు సంఘమునకు రాస్తున్న ఈ ఉత్తరాన్ని ప్రతి దైవజనుడు సంఘముతో ఈ వారానికి 2 సార్లు 3 సార్లు మాట్లాడుతున్నాడు. సంఘముతో బోధిస్తున్నాం సంఘముకి. కానీ విచిత్రం, ఆదివారం కూడా ఈ రోజున సంఘాలు నిండకపోవటం, క్రిస్మస్ రోజు నిండినంత, న్యూ ఇయర్ వచ్చినంత మంది ప్రతి ఆదివారం ఎందుకు రారు? ఆదివారం ప్రభువు సన్నిధికి వెళ్ళాలన్నది మనసులో ముద్రించుకోండి. ప్రభు దినాన్ని ఘనపరిస్తే ప్రభు మనల్ని ఘనపరుస్తాడు. ఆ రోజుల్లో చర్చ్ బిల్డింగ్స్ లేవు, పౌలుకి ప్రయాణం చేయటానికి ఇలాంటి మీడియాలు లేవు. కాబట్టి ఆయన ఒక ఉత్తరం రాసేవాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక్క సంఘమే కాదు, ఆయన సంపాదించిన ఆత్మలు ఎక్కడెక్కడున్నాయో వారికి ఉత్తరాల ద్వారానే ఆయన తన హెచ్చరికను, దేవుని హెచ్చరికలను అందించేవాడు. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఆయన రాస్తున్నాడు ఏంటంటే, మొదటి రోజు నుంచి మీరు నాతో పాలిభాగస్తులుగా ఉన్నారు. మీలో దేవుడు సత్క్రియను ప్రారంభించాడు. రక్షించబడ్డప్పుడు మనలో దేవుని క్రియ ప్రారంభమవుతుందండి. మంచి పని, దేవుని సత్క్రియ. మీలో ప్రారంభించబడిన సత్క్రియ యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును. చూడండి, ఈరోజు మనలో బిడ్డ పుట్టగానే అయిపోలేదు కదండి. ఆ బిడ్డ ఎదుగుతుండగా కూడా మనకి ఏమవుతాడో తెలియదు కదా. ఆ బిడ్డ భవిష్యత్తు మనం ఎరగం కదా. అలాగే మీరు రక్షించబడిన తర్వాత మీరు పాలు అనే దేవుని వాక్యాన్ని అపేక్షించేవారు ఉంటే, మంచి తల్లి పాలు తాగిన బిడ్డ బలంగా ఉంటాడటండి. ఇమ్యూన్ సిస్టమ్ గట్టిగా ఉంటుంది. తల్లి పాలుకు మించిన వైద్యం లేదుగా. కానీ ఈ రోజుల్లో అన్ని డబ్బా పాలు, అంతా ఆర్టిఫిషియల్. అందుకే మన పిల్లలకి బలం లేదు, వారు పెద్దవారైనా శక్తి లేదు.
వాక్యం అనే పాలు. ఒక బోధకుడు వాక్యంతో పెంచాలి పిల్లల్ని, కంప్యూటర్ పాలు కాదు, రెడీమేడ్ మెసేజ్లతో కాదు. ఒక తల్లి గారవించినట్లుగా తన బిడ్డలను గారవించి వారు ఏదోలాగా ఆహారం భుజించాలి. నిద్రపుచ్చుతారు చూడండి తల్లులు, వారు సమయానికి నిద్రపోవాలి. చిన్నపిల్లలకు తండ్రులు అస్తమానం అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయకు, ఇది చేయకొని ఎన్నో నేర్పిస్తుంటారు. అది కొంచెం కఠినంగా ఉన్నా అలా నేర్పించినప్పుడు పెద్దవారైనప్పుడు గొప్పవారు అవుతారండి. ఇవాళ సంఘాలలో ఉన్న విశ్వాసులు సరిదిద్దబడాలనే ఆశ లేదు. రక్షించబడ్డ వెంటనే ఒక అద్భుతమైన సాక్ష్యం నాకు ఉంది కాబట్టి నా అంతటి నేను పోయి సాక్ష్యం చెప్పుకుంటా. ఒక 4-5 సంవత్సరాల సంఘములో కూర్చొని దేవుని వాక్యం విన్నాను కాబట్టి, నాకు కూడా వాక్యాలు వచ్చేసాయి కాబట్టి నేనే వెళ్ళి వాక్యం చెప్పేస్తా, సంఘాలు స్థాపించేస్తానన్న రీతిగా ఈరోజు ఉండడం చూస్తున్నామండి. నీలో ప్రారంభించిన సత్క్రియ ప్రభువు రాకడ వరకు కొనసాగుతుందని. దేవుడు చేస్తున్నాడు నీలో పని, నువ్వే చేసుకోక్కర్లేదేమి. నీకు కావలసినవన్నీ ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. నిన్ను ఎప్పుడు ఎక్కడికి పంపాలో, ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి దేవుడి చేతుల్లో వాడబడతాడు. ఒక్కసారి క్రీస్తు రక్తంలో కడగబడ్డావంటే, దేవుడు నిన్ను కొనుక్కున్నాడంటే, దేవుడు నిన్ను వాడుకోవటానికే. చాలామంది ఒక స్థాయి వచ్చేటప్పటికి ఇంకా చాలు అంటున్నారే కానీ నేను క్రీస్తు సారూప్యంలోనికి మారాలి, ఆయన చిత్తములో ఇమడాలి, ఆయన సాక్షిగా బ్రతకాలి అనే ఆశ లేదు. ఏమొచ్చింది చర్చికి వెళ్ళి వస్తే అంటారు. ఏమొచ్చింది ఏంటండి? మీకు తెలియకుండానే మీలో గొప్ప మార్పు కలుగుతుంది. మీరు నూతనపరచబడుతున్నారు. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ బిహేవియర్లో, మీ ఆశలలో, మీ కోరికల్లో, మీ ఆర్థిక పరిస్థితుల్లో, మీ ఆరోగ్య పరిస్థితుల్లో దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారండి. ఎప్పటికప్పుడు మందిరంలోనికి వెళ్ళినప్పుడు మనం స్వస్థపడుతున్నాం, మన శాపాలు కొట్టివేయబడుతున్నాయి, మనం దీవించబడుతున్నాం. ఆయన పొక్కిసం వంటి దీవెనలతో మనం తిరిగి వస్తున్నాం. ఆయన తన కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని మలుస్తూనే ఉన్నాడు. ప్రభువు దినము వరకు మీలో జరగాలని మీ అందరి నిమిత్తము నేను ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంగా ప్రార్థన చేస్తూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. పౌలుకి ఆత్మల మీద ఉన్న భారం, ప్రేమ చూడండి. ఒక సంఘ కాపరి సంఘములోని ప్రతి వ్యక్తిని తన హృదయంలో ఉంచుకోవాలి. ప్రతి వ్యక్తి యొక్క అవసరత కొరకు హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. సంఘములో ఉన్న విశ్వాసులు బాధ కలిగితే దైవజనుడు బాధపడేవాడిగా ఉండాలి. సంతోషం కలిగితే వారి సంతోషంలో పాలిభాగస్తుడిగా ఉండాలి. మంచి కాపరి తన గొర్రెలు ఎరుగుతాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ఇవాళ సంఘాలు చెల్లాచెదరైపోవడానికి కారణం కాపరులు సరిలేరు. మలాన మా సంఘంలో కాపరి సరిలేరు అని మీరు చెప్పుకుంటూ కూర్చుంటాం వల్ల ప్రయోజనం లేదు. మీరు మీ సంఘములో ఉజ్జీవం కలిగినట్లుగా మీరు ప్రార్థిస్తే మీ సంఘ కాపరితో సహా మీరందరూ ఉజ్జీవించబడినట్లు దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. పౌలుకున్న అభిలాషది. మీరు 9వ వచనం అండి. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచించగలుగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవుని మహిమయు స్తోత్రమును కలుగును. మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమున నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఏంటా ప్రార్థన? సంఘములో ఉన్న వారందరూ అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ప్రేమతో నిండిపోవాలి, అభివృద్ధి పొందాలి, నీతి ఫలములు ఫలించాలి,
క్రీస్తు దినము వరకు, ప్రభు రాకడ వరకు నిష్కలంకులుగా, నిర్దోషులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పాస్టర్ గారుల ప్రార్థనా భారాలన్నీ కడుపు నొప్పి తీసాయి, కాలు నొప్పి తీసాయి, జ్వరం తీసాయి, వీసా దొరికి తడిచాయి, ఇవే అయిపోయినాయి కదండి. ఇవే మీరు అడుగుతున్నారు, వీటి కొరకే ప్రార్థిస్తున్నారు. కానీ ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, ప్రభువా నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నాలో ప్రారంభించినటువంటి నీ సత్క్రియ కొనసాగునట్లుగా, నీ చిత్తములో మలచబడినట్లుగా, నీకు ఇష్టడుగా, నిన్ను మహిమపరిచే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దు అని ప్రార్థించొద్దా? సంఘ కాపరి సంఘాన్ని సర్వసత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మని సహాయముతో లోతైన విషయాలకు, ఆధ్యాత్మిక విషయాలకు నడిపించాలి కదా. మీ సంఘము కొరకు, మీ సేవకుల కొరకు మీరెంత ప్రార్థిస్తున్నారు? ఎవరైనా సంఘ కాపరులు ఈ మాటలు వింటుంటే మన సంఘాన్ని మన హృదయంలో ఉంచుకోవాలని, ఒక డ్యూటీ చేసినట్టు కాకుండా, ఒక తల్లి ప్రేమతో బిడ్డలను పెంచినట్లు, బిడ్డలను తల్లి తన కడుపులో పెట్టుకొని పెంచింది, మనసులో పెట్టుకొని వారిని ప్రేమిస్తుంది. ఈరోజున మన జీవితాల్లో, చాలామంది జీవితాల్లో ఆత్మల భారము లేని మూలాన రక్షించబడ్డ వారికి ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, క్రీస్తు నన్ను ఎందు నిమిత్తమై రక్షించుకున్నాడో, ఏ సత్క్రియ నాలో ప్రారంభించారో అది పరిపూర్ణం అవ్వాలి, ప్రభు రాకడ దాకా నిలవాలనే ఆశ లేని మూలాలండి. పౌలు అంటున్నాడు, తనకు చెరసాలలో పెట్టినప్పుడు తన సువార్త పని ఆగిపోయింది. కానీ ఆ సమయంలో ఆయన చేసిన సేవా ఫలితంగా వాక్యం విని రక్షించబడి, వాక్యములు దిద్దబడి తీర్చబడిన అనేకులు సేవ చేయటం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం. గొప్ప గొప్ప దైవజనులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత వారు స్థాపించిన పెద్ద పెద్ద సంఘాలలో, సంస్థలలో ఇవాళ సరైనటువంటి సేవకులు లేని మూలాన ఆ భారము, ఆ ప్రేమ, ఆ విశ్వాసము, ఆ త్యాగము, సమర్పణ లేని వారు లేని మూలాన సంఘాలు ఇవాళ చెదిరిపోతూ ఉన్నాయండి. సంఘములో వాక్యం లేకపోతే అది అయస్కాంతానికి శక్తి లేకపోతే ఎలా ఊడిపోతుందో అలాగ విభజనలు కలుగుతాయి. అందువలన ఇవాళ చాలా సంఘాలు, పెద్ద పెద్ద సంఘాల్లోని వారు విడిపోయి చిన్న చిన్న సంఘాలు పెట్టుకుంటున్నారు. మంచిదే, అది మంచిదే అని నేనంటలేదు, పౌలు అంటున్నాడు. పోనీలే, నేను చెరసాల్లో ఉన్నానని నేను సంపాదించిన ఆత్మల్లో కొందరు భారం కలిగిన వారు వాక్యం ప్రకటించడంలో విస్తరిస్తున్నారు. ఏంటండి 14వ వచనం, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేషముగా ధైర్యము తెచ్చుకున్నది. వారు నిర్భయంగా వాక్యం బోధించడానికి ధైర్యం తెచ్చుకున్నారు. వారిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. అయితే కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఏంటండి, కొందరు మంచిగా ఆ భారంతో చేస్తున్నారు, కొందరు పోటీకి చేస్తున్నారు, కొందరు కలహంతో చేస్తున్నారు, కొందరు అసూయతో చేస్తున్నారు. ఇవాళ అక్షరాల నిజమన్నది. సేవకులు, సంఘాలు పోటీలు పడటం, ఒక సంఘం మీద ఒకరు అసూయ పడటం, అయ్యో యేసుక్రీస్తు గాయాలు మరలా తిరిగి రేపినట్లేనండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్న ద్వారా మీరు నా శిష్యులని ఈ లోకం తెలుసుకుంటుందని ప్రభు చెప్తే, ఇవాళ సంఘములో ఉన్న విశ్వాసులలో ఐక్యత లేదు, సంఘ కాపరులలో ఐక్యత లేదు. బైబిల్ను పట్టుకొని వాడు బైబిల్ను బోధించే వారి మీద విరోధంగా మాట్లాడుతూ, ఒకవేళ వారి జీవితాల్లో కొన్ని పొరపాట్లు ఉన్నా, నీ దృష్టికి వారి పరిస్థితి అర్థం కాని రీతిగా ఉన్నా, నువ్వు నేరుగా వెళ్ళి చెప్పడానికి, లేక ఆ విషయాన్ని ఓపెన్గా సోషల్ మీడియాలో అవసరం లేదు కదండి. దానివల్ల మనమే హాని చేసుకుంటున్నాం. అందువలన అనేక మంది నూతన విశ్వాసులు బలహీనలవుతున్నారు. అందుకే అది అవిశ్వాసులకి ఆయుధంగా మారుతుంది. తెలివితోనూ, జ్ఞానముతోనూ, విశ్వాసముతోనూ, దైవభయముతోనూ మీరు వర్ధిల్లాలని మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. కొందరు కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఏదో విధంగా అయితేనేమి 18వ వచనం, ఆయననేమి మిష చేతనో సత్యము చేతనో ఏ విధము చేత నువ్వు క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను, ఇక ముందు నువ్వు సంతోషించదను.
ఎవరు ఏ విధంగా ప్రకటించినా యేసు నామం ప్రకటించబడుతుందన్న ఒక్క విషయం మనం అందరం సంతోషించవచ్చు. ఏదో రీతిగా యేసు నామములో శక్తి ఉంది కాబట్టి ఆ నామం ప్రకటించబడుతున్నప్పుడు ఆ ప్రకటించే వాడి సంబంధం లేకుండానే పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తాడండి. అందుకనే ఒక సేవకుడు సరిగా ఉండకపోయిన దేవునితో ఆయన సేవలో అనేక మంది రక్షించబడుతుంటారు. అవును, మన సేవలో ఎవరో రక్షించబడ్డంత మాత్రాన నేను చాలా గొప్ప దైవజనుడు అనుకుంటే అజ్ఞానం అది. ఎందుకంటే రేపు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను ప్రకటించాను కదా, నేను స్వస్థపరిచాను కదా అని చెప్తావు సేవ చేసే వాళ్ళందరూ చెప్పినప్పుడు అందులో మీరెవరో నేను ఎరగనని ఎవరికి చెప్తారు? నీవు ఏ ఉద్దేశంతో సేవను సువార్త ప్రకటించావు, కక్షతోట, అసూయతోట, మిషతోట అనే దాన్ని బట్టి దేవుడు నీ పనిని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అగ్ని పరీక్షతో ద్వారా కొయ్య, కాలు, గడ్డి వంటి పరిచర్లు బూడిదిగా మిగులుతాయి. బంగారము, వెలగల రాళ్ళు, వెండి వంటి పరిచర్లు అగ్ని పరీక్షలో నిలిచి ఉంటాయి. కాబట్టి విమర్శకులుగా మనం ఉండక మనల్ని మనం విమర్శించుకునేవారిగా మన పరిచర్య ఎలా ఉంది, మన సంఘములో ఎలా ఉన్నాం అని మనల్ని పరిశోధించుకోవడానికి సంఘంలోనికి వెళ్ళి ఇతర సంఘాలను విమర్శించకుండా తీసిపడేసేవారిగా కాకుండా యేసునామము ధరించిన ప్రతి ఒక్కరి కొరకు మనం భారంతో ప్రార్థించటం, సంఘమంతా కలిసి ప్రార్థించటం, దైవజనులందరి కొరకు ప్రార్థించటం మా సంఘంలో నేను నేర్పిస్తూ ఉన్నాను. మనందరము నేర్చుకుందాం. పరిశుద్ధాత్మని కార్యాలు ప్రపంచమంతా చూడగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రేమ మాకు దయచేయి, ఐక్యత మాకు దయచేయి. తప్పులెత్తి పట్టుకునేలనే విమర్శించాలనే మనసు కాక వారిని దిద్దుబాటు చేయడానికి సరైన మార్గములో, తప్పుడు మార్గములో ఉన్నవారికి నడుచుకున్నట్లుగా దేవుని సత్క్రియ వారిలో కొనసాగునట్లుగా పరిశుద్ధాత్మని కార్యములు జరిగినట్లుగా ఈ అంచెదినములలో యేసు నామమును ధరించిన, యేసు నామమును ఆరాధిస్తున్న ప్రపంచవ్యాప్తముగా ఉన్న చారిత్రక సంఘములో గొప్ప ఉద్యమాన్ని కలుగజేసి కడవరి వర్షము కురిపించి గొప్ప ఆత్మల పంటను కోయుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సందర్భాలను 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియజేయండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. కల్వరి చర్చిలో జరిగేటువంటి ఆరాధనలో ఒక భాగాన్ని మీకు లైవ్ ఇస్తాం, వీక్షించండి. మీ చర్చెస్కు మీరు వెళ్ళండి, మీ చర్చెస్ కొరకు ప్రార్థించండి, మా కొరకు కూడా ప్రార్థించండి. రోజుతో మధ్య మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయను గాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఈ నెల జనవరి 15వ తారీఖున యానివర్సరీ మీటింగ్కి హాజరైన వారందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఆ రోజు అనేకులు ప్రార్థన కోరి ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయలేకపోయాం. అందును బట్టి ఈ నెల 22వ తారీఖున విజయవాడలో ఒక ఆల్ నైట్ ప్రేయర్ను ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి ఎంతసేపు ప్రార్థించగలమో విడుదల పొందే వరకు దేవుని సందులో ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ నెల 22వ తారీఖు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నియర్ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఈ వెన్యూ కన్వెన్షన్ మీకు తెలుసు, ఇంతకుముందు మన గెట్ టుగెదర్లు పెట్టింది అక్కడే. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని, ముఖ్యంగా గడ్డు సమస్యలతో ఇంకా కొత్త సంవత్సరంలో ప్రారంభించి కూడా విడుదల లేని వారి కొరకు విజ్ఞాపన చేయాలని, మీరు ప్రభుత్వం పోరాడి పరిపూర్ణమైన దీవెనలతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలని, నిరుద్యోగ సమస్యలు జయించినట్లుగా, మూయబడిన గర్భములు తెరవబడినట్లుగా, మూఢనమ్మకాల నుండి విడుదల పొందినట్లుగా, పరిశుద్ధాత్మని కార్యములు జరుగునట్లుగా, విఫలతల నుండి విడిపించబడి, అడిక్షన్స్ నుంచి స్వస్థపరచబడి, దురాత్మశక్తుల ప్రభావం నుండి
విడిపించబడినట్లుగా ఈ విధము చేతను ఉపవాసం వల్ల ప్రార్థన వల్ల ఇది సాధ్యం అన్నాడు కనుక ఈ ప్రత్యేకమైన ఆల్ నైట్ ఉపవాస ప్రార్థనలో మీరు కూడా పాల్గొని దేవుడితో పోరాడండి. గొప్ప విజయాలు చూద్దాం, పరిశుద్ధాత్మని కుమ్మరింపుడు చూద్దాం. మీతో కలిసి ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి నేను కూడా మా టీంతో వస్తున్నాను. మీరు ఈ ప్రార్థనలో హాజరవ్వండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఈ విషయాలు ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, లేదా 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ నెల 22వ తారీఖు ఒక విడుదల రోజుగా ప్రత్యేకమైన ఆన్లైన్ ప్రేయర్లు ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి. హల్లెలూయా! పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ చాలై, పాండిచ్చేరి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 89393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.